సినిమా ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా ఇండస్ట్రీతో డ్రగ్స్ ని మద్యాన్ని ముడిపెడుతూ కొన్ని విమర్శలు, మరికొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన. మీరు నిజంగా హీరోలైతే తన సలహాలు, విజ్ఞప్తుల్ని పాటించాలి అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డి. అనిరుద్ధ్ రెడ్డి చాలా మాట్లాడారు. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవేంటో ఇప్పుడు మనం చూద్దాము. స్టేట్మెంట్ నెంబర్ 1, డ్రగ్స్ యాక్టివిటీ ఎక్కువగా జరిగేది సినీ ఇండస్ట్రీలోనే అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డి. అంతేకాదు సినీ యాక్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలి, అది కూడా 90 రోజులకు ఒకసారి చేయించుకోవాలి అంటున్నారు. ఇది ఆయన చేసిన స్టేట్మెంట్ నెంబర్ 2. ఆ తర్వాత స్టేట్మెంట్ నెంబర్ 3 ఏంటో చూద్దాము. యాక్టర్స్ అందరూ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, వాళ్ళకి సంబంధించిన సినిమాలు అంటున్నారు. స్టేట్మెంట్ నెంబర్ 4, డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకపోతే ఆ యాక్టర్స్ డ్రగ్స్ తీసుకున్నట్టే అవుతుంది అని చెప్పి అన్నారు. అలాగే 5th స్టేట్మెంట్, సినిమాల్లో యాక్టర్లు సారా పట్టుకుంటే హీరోలా అని కూడా ప్రశ్నించారు. అండ్ ఫైనలీ, ఆల్కహాల్ సీన్లు సినిమాల్లో అసలు పెట్టకూడదు అన్నారు అనిరుద్ధ్ రెడ్డి. ఈ విధంగా మాట్లాడడానికి పెద్ద కారణమే ఉందని చెప్తున్నారు ఎమ్మెల్యే. యాక్టర్లు డ్రగ్స్ తీసుకోలేదని తేలితే ఫ్యాన్స్ కూడా డ్రగ్స్కి దూరంగా ఉంటారు అంటున్నారు. హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటారు కదా, సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అని నిజమా తెలియదు. ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. సినిమాల్లో యాక్టర్లు సారా పట్టుకుంటే హీరోలు, మరి నాయకులు సారా గురించి మాట్లాడితే జీరోలా అని ప్రశ్నించారు అనిరుద్ధ్ రెడ్డి. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా చెప్తారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ అలీ ఉంటాడు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డాన్సులు వేస్తాడు. మరి అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యల్ని సినీ ఇండస్ట్రీ ఎలా చూస్తోంది, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి అన్నది మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, సినిమా వాళ్ళు మొదట ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, అప్పుడు సొసైటీకి మేలు జరుగుతుంది, యాంటీ డ్రగ్స్ సర్టిఫికేట్ వాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్న దానికి ఇండస్ట్రీ ఏమంటోంది? సినిమా ఇండస్ట్రీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని చిత్ర పరిశ్రమ ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది. సమాజంలో డ్రగ్స్ మహమ్మారి చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్యని కుక్కటి వేళ్లతో నిర్మూలించాలని కొన్ని చట్టాలు ఉన్నా అవి పూర్తిగా అమలు చేయటం లేదు. అలాంటి చట్టాలను అమలు చేయటంలో ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటు సమాజంలోని అందరూ దాన్ని పూర్తి స్థాయిలో కుక్కటి వేలతో నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఇటు చిత్ర నిర్మాతలు, అటు దర్శకులు, నటీనటులు కోరుతున్నారు. అయితే కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సినిమాలలో వచ్చిన సంఘటనల ఆధారం చేసుకొని సినిమా ఇండస్ట్రీ మొత్తం అలా డ్రగ్స్కి సపోర్ట్ చేస్తుంది అంటూ అతను వ్యాఖ్యానించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఏ సినిమాలో కూడా డ్రగ్స్ వాడటం మంచిది అని ఎక్కడ ఏ నిర్మాత, ఏ దర్శకుడు, ఏ హీరో చెప్పలేదు. ప్రతి సినిమాలో డ్రగ్స్ వ్యవస్థ వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతోంది అనే విషయాలని రూపొందించిన సినిమాలు ఉన్నాయి మాత్రమే. అలాంటి సినిమాలను ఎందుకు వేరే విధంగా అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారనేది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక రకంగా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ రూపొందించడానికి ఈ చిత్ర పరిశ్రమలతో పాటు అందరూ ఆ సమస్యల్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలి, ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. కేవలం ఒక ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చేసిన 1-2 సంఘటనల ఆధారం చేసుకొని ఆ వ్యవస్థ మొత్తం ఉంది అలా డ్రగ్స్ మారిపోయింది అంటే మాత్రం అది తప్పు. అది ప్రతి వ్యవస్థలోనూ ఉన్నది. ఆ వ్యవస్థల్ని రూపుదిద్దటానికి సరైన చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప
ఒక ఇండస్ట్రీని కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ అనిరుద్ధ్ వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు అంటూ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి తీవ్ర దుమారం రేపుతున్న ఈ వ్యాఖ్యలు ఎలా మారుతాయి అనేది వేచి చూడాల్సింది. రైట్.